వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామానికి చేరుకున్నారు. సత్తెనపల్లిలో వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. జగన్ తో పాటు 100 మందికి అనుమతించారు పోలీసులు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హెచ్డీ వర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏషియా పెసిఫిక్ ప్రాంతంలో 2వ కేంద్రంగా దీన్ని నెలకొల్పారు. టాప్ 10 టెక్ కంపెనీలో 7 హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు శ్రీధర్ బాబు. నోటీసులు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని, అయినా బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. చెప్పినట్లు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారన్నారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. తన ఫోన్ ను, తన భర్త ఫోన్ ను ట్యాప్ చేశారని షర్మిల ఆరోపించారు. విచారణ చేపడతామని మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు. పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళనలో అరెస్ట్ అయిన 12 మందికి కోర్టు రిమాండ్ ను పొడిగించింది. దీంతో వారిని మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు. బేడీలపై వివాదం రేగడంతో వాటిని తొలగించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, అంజు అనే మరో మావోయిస్టు చనిపోయారు.